వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం. సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ఏఎన్కే స్కూల్లో అంతర్ జిల్లాల బాక్సింగ్, కరాటే పోటీలు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదోనిలో 6వ రోజు నిరాహార దీక్ష. అంతర్జిల్లాల బాక్సింగ్, కరాటే పోటీలో విద్యాసంస్థల అధినేత, ఏఎన్కే స్కూల్ కరెస్పాండెంట్, ప్రముఖ న్యాయవాది అల్లీ హుస్సేన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మార్కెట్ యార్డు చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మూసాని చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని యువతరం క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో ప్రభుత్వం నుంచి అవకాశాలు కూడా ఇస్తున్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. తదనంతరం కరాటే, బాక్సింగ్ క్రీడను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్లీ హుస్సేన్ మాట్లాడుతూ, కోవెలకుంటలో క్రీడలకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చే విధంగా మా విద్యాసంస్థ ఉందని, కాబట్టి ఈరోజు అంతర్జిల్లా క్రీడా పోటీలో నిర్వహించడం, దానికి అన్ని విభాగాల్లో 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక పోటీలో ఎంపికైన విద్యార్థులు త్వరలో జరగబోయే సౌత్ ఇండియా పోటీలో పాల్గొంటారని తెలిపారు. నంద్యాల నంద్యాల ఫస్ట్ రౌండ్ సెకండ్ సర్వ్ బాక్స్ గుడ్ Pranil, Chem, very good. Hey, come on, good. Hey, come punch out. Straight punch out. Straight out. జగన్ నా స్నేహితుడు, చూసి చాలా కాలమైంది, చూడాలనిపించి వచ్చాను అని నాగార్జున ఓసారి తాడేపల్లి ప్యాలెస్ ముందు చెప్పారు. తమ మధ్య ప్రాణ స్నేహబంధం ఉందని చెప్పకనే చెప్పారు. జగన్తో పాటు వ్యాపారాలు చేసిన వారితో జగన్ వ్యాపారాలు చేస్తున్నారు, అవి చాలా పెద్ద డీల్స్ అన్న ప్రచారం కూడా ఉంది. ఓ సందర్భంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి నాగార్జున అని కూడా అనుకున్నారు. అలాంటి స్నేహత్వం ఇద్దరి మధ్య ఉంది. కానీ జగన్ ఇంట్లో జరిగిన అఖిల్ పెళ్లి పండుగలో జగన్ కానీ ఆయన కుటుంబం నుంచి కానీ ఎవరూ కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున కుమారుడి పెళ్లికి వీలైనంతలో ప్రొఫైల్లో పూర్తి చేశారు. ఇంట్లో పెళ్లి చేశారు, స్టూడియోలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు, అత్యంత ముఖ్యులకే పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఏపీ సీఎంను పిలిచారు. పిలుపులకు అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఆ మేరకు సమాచారం బయటకొచ్చింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ ను పిలిచినట్లుగా ఎలాంటి ప్రచారమూ జరగలేదు. పిలిచారో లేదో తెలియదు. వారు మాత్రం పెళ్లిలో, రిసెప్షన్లో మాత్రం కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదోని పట్టణంలో 6వ రోజు మున్సిపల్ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. గత 10 ఏళ్ల నుండి ప్రభుత్వాలు కార్మికులపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని, గత 6 సంవత్సరాల నుండి తమ జీతాలు పెంచలేకపోయారని, నేడు కూటమి ప్రభుత్వమైన తమపైన సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆదోని మున్సిపల్లో 48 మంది కార్మికులు పనిచేస్తున్నామని చెప్పారు. ఇక ఆదోని పట్టణంలోని భీమా స్కూడర్లో 6వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు గత నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలు చేస్తున్నాము. సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు ఈ నెల 2వ తేదీ మంత్రి నారాయణ గారితో చర్చలు జరగడం జరిగింది. చర్చలు విఫలమైన కారణంతో మేము విధులు బహిష్కరించి ఆదోని మున్సిపాలిటీ తరఫున విధులు బహిష్కరించి ఈ రోజుకి 6వ రోజు అవుతున్నది. ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాము. మా కోరికలేమి గొంతమ్మ కోరికలు కాదు, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. మా తోటి కార్మికులైన శానిటేషన్ వర్కర్లకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆ రకంగానే ఇవ్వమని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మాకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి వర్తించడం లేదు. అమ్మఒడి అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, అలాగే మా తల్లిదండ్రులకు పెన్షన్లు కూడా రావడం లేదు. అందుచేతనే మా కడుపులు కాలే మేము ఈరోజు రోడ్డున రావడం జరిగింది. మా ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 86 మంది మేము అవుట్సోర్సింగ్లో పని చేస్తున్నాము. మేము గత 4 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. మాకు జీతాలు పెంచి దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం కూడా మా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నా మాకు మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత నుంచి కంటిన్యూషన్ గా మేము సిడిఎంఏ గారికి అయితేనేమి, మంత్రులకైతేనేమి దఫల వారీగా మేము వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా ఇంతవరకు మాకు ప్రభుత్వ అధికారులు అయితేనేమి, రాష్ట్ర నాయకులు అయితేనేమి మా పైన ఎలాంటి ప్రేమ చూపించుకోక మాకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కార్మికులందరూ ఇంజనీరింగ్ కార్మికులందరూ ఇవాళ విధులు బహిష్కరించి రోడ్లపై రావడం జరిగింది. మేము ఆదోని మున్సిపాలిటీ తరఫున విధులు బహిష్కరించి ఈ రోజుకి 6వ రోజు అవుతుంది. ఇప్పటికైనా అధికారులు మా ఆకలి బాధలు గమనించి మమ్మల్ని చర్చలు పిలిచి మా జీతాలు పెంచే విధంగా, అలాగే సంక్షేమ పథకాలు మాకు వచ్చే విధంగా ఒక ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. కాబట్టి అధికారులు, ప్రభుత్వ నాయకులైతేనేమి మా పట్ల చిత్తశుద్ధి పెట్టి మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి సమాన పనికి సమాన వేతనం, పాలకులు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50% సబ్సిడీపై 80 మంది రైతులకు ట్రాక్టర్లను మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ నాగరాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతులను గాలికి వదిలేసి వ్యవసాయ శాఖ మూతవేశారు. ఇక రైతులకు ఆక్సిజన్ లాంటి క్రాప్ ఇన్సూరెన్స్ ను ఎగ్గొట్టారు జగన్. నాడు జగన్ పాలనలో ఒక బరకం ముక్క గాని, యాంత్రిక పరికరం గాని రైతులకు ఇవ్వలేదు. నేడు కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, వరికోత యంత్రాలు సబ్సిడీతో అందిస్తున్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కు 20,000 ఇస్తే జగన్ ప్రభుత్వం 16,000కు తగ్గించింది. నేడు హెక్టార్కు 25,000 పెంచి అందించనుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు రైతు ప్రభుత్వం అధికారంలో ఉంది, వ్యవసాయ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈ రోజునే కాదు, ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టాలనేటువంటి విధానంలో ఒక వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టడం దగ్గర నుంచి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, వ్యవసాయ యాంత్రీకరణ కానీ, అదేవిధంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనందరం కూడా చూడటం జరిగింది. మరి దయవుంచి మీరందరూ కూడా గమనించాలి, ఏదైతే 2019, 2024 గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో
రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతూ ఉన్నా. మరి చాలా చాలా అవసరం. ఒక ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్ అంటే రైతులకి. అటువంటి ఇన్సూరెన్స్ ను కూడా నాటి ప్రభుత్వం కట్టలేదు అని అంటే, ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అంటే రైతులు మర్చిపోవడమే. అటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఖర్చులు పెరిగాయి కాబట్టి 20,000ని 25,000 30,000 పెంచుతారని అనుకుంటే రివర్స్ ప్రభుత్వం 16,000కి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి రైతులు దగా చేసింది గత ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇవాళ రైతుకు బాసటగా నిలుస్తుంది మన కూటమి ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ వ్యవసాయ యాంత్రీకరణ ఉంది. మీరు చూశారు గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క బరకం మొక్క కూడా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు మనం వచ్చాం అధికారంలోకి. మళ్ళీ ఈ రోజు 50% సబ్సిడీతో కృషి ట్రాక్టర్లు గాని, ఆయిల్ ఇంజిన్స్ గాని, అదేవిధంగా ట్రాక్టర్స్ సంబంధించిన వ్యవసాయక పరమైనటువంటి పనిముట్లు, అందులో కూడా పర్టికులర్ గా ఇవాళ టెక్నాలజీని కూడా మరింత పెంచి డ్రోన్స్ ద్వారా ఏదైతే పురుగు మందులు గాని ఇతరత్ర పిచికారీ చేసేటువంటి విధంగా డ్రోన్స్ ని కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేటువంటి విధంగా ఎన్నో కార్యక్రమాలు. అందులో భాగంగానే హెల్త్ కార్డులు కూడా ఈ రోజు మరి రైతులకి పొలాలకు సంబంధిస్తూ ఉన్నాం. మెగ్నీషియం, ఒక బోరాన్, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి కూడా అవసరం పంట పండాలంటే. అంచేత ఖచ్చితంగా ఇవన్నీ సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా మనం పరీక్షించి ఏ మోతాదు ఏ పొలాలు ఎంత వాడాలనేటువంటి విధంగా, అంటే పెట్టుబడులు తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువంటి ఆలోచన సాయిల్ హెల్త్ కార్డులు కూడా తీసుకొచ్చారు. ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో కూడా 5 సంవత్సరాల పాలనలో రైతులు కష్టపడి పంట పండిస్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం 6 కాలం కష్టపడ్డాం. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పంట పండించాం. మన పంట పండించిన తర్వాత మరి రైస్ మిల్లుల దగ్గర వారం రోజులు, 10 రోజులు, 5 రోజులు పడిగాపులు పాచారు రైతులందరూ కూడా. ఎంత దుర్మార్గంగా ఆ రోజు రైతుల పట్ల వ్యవహరించింది. మరి ఎండల్లో అక్కడ ఉన్నాడు, వానల్లో తడుస్తూ ఉన్నాడు, అక్కడ భోజనం పెట్టేవాళ్ళు లేడు, టీ చుక్కలు ఇచ్చేవాళ్ళు లేడు రైస్ మిల్లుల దగ్గర డ్రైవర్లకి ఆ రైతులకి కూడా. ఎందుకంటే ఎక్కడైనా టౌన్ లోకి వెళ్ళి భోజనం చేసాం, టిఫిన్ చేసి వస్తామనంటే మళ్ళీ ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి, కాపలా ఉండాలి. ఆ రకంగా వారం 10 రోజులు రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాచేటువంటి పరిస్థితి గత పాలనలో ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు. మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం తోలుకోవచ్చు, మీకు నచ్చినటువంటి మిల్లుకి ధాన్యం తోలుకోవచ్చు. 48 గంటల్లోనే 90% మంది రైతులకి మేము ధాన్యం లెక్కేసాం. ఇంకా 5-10% మంది మొన్న ఏదైతే లేట్ గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా తొందరలోనే అమౌంట్ కూడా పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం కూడా 1640 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెడితే మళ్ళీ గత ప్రభుత్వ బకాయిలు కూడా ఈ రోజు మనం చెల్లించాం. అంటే ఈ రకంగా ఇప్పుడు కూడా రైతు పక్షపాతిగా, రైతు ప్రభుత్వంగా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. అందుకే అందరికీ రోడ్లు ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉంది, హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్ ఎక్కడికి వెళ్ళినా 4 lanes 6 lanes. కానీ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మాత్రం రోడ్లు లేనిటువంటి స్థితిని గుర్తు పెట్టుకుని ఇవాళ పెద్ద ఎత్తున మరి కోట్ల రూపాయలు ఈ రోజు నియోజకవర్గానికి తెచ్చి ఇవాళ రైతులకి పెద్ద ఎత్తున గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 14-19లో వేస్తాను నేను గ్రావెల్ రోడ్లు. మరి 19-24 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో ఎక్కడైనా ఒక తట్ట కంకర వేస్తారా మీ రోడ్లు అని అడుగుతూ ఉన్నా. మరి 5 సంవత్సరాలు ఒక తట్ట కంకర రైతుకి అయినటువంటి పార్టీ మళ్ళీ మనకి ఏ ముఖం పెట్టుకుని రైతు దగ్గరికి వస్తారో మీరు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు 14-19లో డ్రైన్స్ గాని, కెనాల్స్ గాని డీసిల్టింగ్ చేశాను. నేను అడుగుతున్నా, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ మేజర్ ట్రైన్ గాని, మైనర్ ట్రైన్ గాని, కోడు గాని, కెనాల్ గాని ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీసారా అని అడుగుతూ ఉన్నా. 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయకుండా ఈ రోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రైతు దగ్గరికి వైసీపీ పార్టీ వస్తుందని చెప్పి ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. నేను అడుగుతూ ఉన్నా, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో
ఏటుగట్టుకి ఒక్క రూపాయి కూడా నిధులు తేలేనటువంటి మీరు ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తిరుగుతారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. అందుచేత ఈవేళ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల వైసీపీ పాలన అంటే మోసం, దగ. ఇది దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఆ మోసం, దగాతో మళ్ళీ మోసం చేయడానికి మన దగ్గరికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన పని మనందరి మీద ఉంది. ప్రజల కోసం, రైతుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఏంటి? కేవలం లూటీ కోసం, దోపిడీ కోసం ఇసుకలో ఎంత వస్తుంది, లిక్కర్లో ఎంత వస్తుంది, మైన్స్ లో ఎంత వస్తుంది, విలువైన భూములు కొట్టేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది వైసీపీ ప్రభుత్వం. రెండింటికి తేడాను గమనించండి. ఒక్కసారి మోసపోయినందుకే 20 సంవత్సరాలు వెనక్కి పోయాం. మళ్ళీ ఇంకొకసారి మోసపోతే మళ్ళీ రాష్ట్రంలో ఇప్పుడు కనీసం బట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ గోచీగుట్ట కూడా మళ్ళీ రాష్ట్రానికి దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. అని చేత దయ ఉంచి విద్యులైనటువంటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో నడవాలని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై హైకమాండ్లో చర్చించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం 10:20 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం బయలుదేరారు. ఇక నూతన మంత్రులతో, శాఖలతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించినట్టు తెలిసిందే. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న 3కి నేడో రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. ఇక సామాజిక మాధ్యమాల్లో వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పారు. సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం. సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ఏఎన్కే స్కూల్లో అంతర్జిల్లాల బాక్సింగ్, కరాటే పోటీలు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదోనిలో 6వ రోజు నిరాహార దీక్ష.